నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గోంగూర నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను. ఇది చాలా షెల్ఫ్ లైఫ్ ఉన్న పచ్చడి. రైస్‌కి, రోటీకి, నాన్ వెజ్ కాంబినేషన్స్‌కి పర్ఫెక్ట్ సైడ్ డిష్ లాగా ఉంటుంది. సో, ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. గోంగూర పచ్చడికి 2 రకాల గోంగూరలు ఉంటాయండి. తెల్ల గోంగూర పికిల్స్‌కి, ఊరపెట్టే పచ్చడ్లకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఎర్ర గోంగూర పులుపెక్కువ, చికెన్, మటన్‌కి బావుంటుంది. నిల్వ పచ్చడికి తెల్ల గోంగూర వాడటం బెస్ట్. ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఒక కిలో తెల్ల గోంగూర తీసుకోండి. ఆకులు చక్కగా కడిగి, పోల్చి నీళ్ళలో 4-5 అవర్స్ పాడపెట్టండి. పెద్ద ఆకులు ఉంటే కట్ చేసుకోండి. లేదంటే సరిగ్గా ఉడకదు. పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర ఆకులు స్లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేయాలి. లీవ్స్ సింక్ అవుతాయి. రోస్ట్ చేస్తుండగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నిలువ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 150 గ్రామ్స్ ఆవాలు, 50 గ్రామ్స్ మెంతులు, 50 గ్రామ్ జీలకర్ర, చల్లారాక మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేయండి. 200 గ్రామ్స్ వెల్లుల్లి, 50 గ్రామ్ చింతపండు సోక్ చేసి గుజ్జులాగా చేయండి. గుర్తుపెట్టుకోండి, గోంగూర ఆల్రెడీ పులుపుంటుంది. చింతపండు ఎక్కువ వాడకండి. తగినంత కారం, ఉప్పు వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే షెల్ఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. వేపిన గోంగూర, మసాలా పొడి, వెల్లుల్లి, చింతపండు గుజ్జు, కారం, సరిపడా ఉప్పు. చక్కగా మిక్స్ చేయండి. పచ్చడి కన్సిస్టెన్సీ థిక్‌గా ఉండాలి. ఒక పాన్‌లో ఎక్స్ట్రా ఆయిల్ హీట్ చేయండి. కొంచెం ఇంగువ వేసుకోండి. ఆయిల్ కూల్ అయ్యాక పచ్చడిలో కలుపుకోండి. ఆయిల్ సర్ఫేస్ మీద ఉండాలి. ఇది ప్రిజర్వేషన్‌కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని క్లీన్ అండ్ డ్రై బాటిల్‌లో పచ్చడిని స్టోర్ చేయండి. తడి లేకుండా చూసుకోండి. ఊరపెట్టిన తర్వాత 1-2 రోజులకి టేస్ట్ సెటిల్ అవుతుంది. సెకండ్ డే నుంచి తినడం స్టార్ట్ చేయొచ్చు. నిలవ పచ్చడి అంటే షెల్ఫ్ లైఫ్ కోసం ఫేమస్. ఫ్రిడ్జ్‌లో ఉంటే 6 మంత్స్ ఫ్రెష్‌గా ఉంటుంది. కూల్ డ్రై ప్లేస్‌లో అయితే 3-4 మంత్స్ ఉంటుంది. ఆయిల్ లేయర్ కరెక్ట్‌గా ఉంటే అప్ టు 1 ఇయర్ వరకు బావుంటుంది. ఇది మన ట్రెడిషనల్ గోంగూర నిలువ పచ్చడి. ఫ్లేవర్స్ ఫుల్ నాస్టాల్జిక్. సెట్ అయ్యాక హాట్ రైస్‌తో ఎంజాయ్ చేయండి.